మహాధర్నా అడ్డగింత సిపిఎం నేతలు అరెస్ట్ థర్మల్ ప్లాంట్ కోసం డ్రోన్ సర్వే నిరసిస్తూ సోమవారం శ్రీకాకుళంలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డగించారు. నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావును అడ్డుకుని అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా బూర్జా సరుగొజ్జులు మండలాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ ను రద్దు చేయాలని బలవంతపు భూసేకరణని వ్యతిరేకించాలని కోరుతూ ఈ రోజు మహాధర్నా చేస్తామని అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమకారుల మీద దమనకాండ ప్రయోగించి దొరికినట్టుగా గ్రామాలన్నింటిలో బార్కెట్లు పెట్టి అరెస్టులు చేసి ఉద్యమ నాయకుల్ని తెల్లవారింటికి అరెస్టులు చేసి అనేక ప్రాంతాలకు జైలుకి పంపించింది. ఇట్లాంటి చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ జిల్లాలో రాష్ట్ర మంత్రులకు ప్రశ్న తెలుసుకున్నాం. ఏమయ్యా మంత్రులు, మీరు అధికారంలో ఉండేటప్పుడు రాజ్యాంగం కావాలా, హక్కులు కావాలా, మీరేమో పెద్ద ఎత్తున ఈవేళ హక్కులు ఉల్లంఘిస్తామని చెప్పి మీరు ఆ రోజు కేకలేసినారే. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తారో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు ఈ రోజు అభివృద్ధి పేరుతోని ఈ రోజు ప్రజల భూముల్ని కార్పొరేట్ భూములు గాను, ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులు గాను మార్చడము ఇది అభివృద్ధి అని మీకు అడుగుతున్నాం. ఈ మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టేడియం కు కనీసం మీరు 10 కోట్లు కేటాయించి చెప్పినప్పుడు 2017 నుంచి ఇప్పుడు వరకు దానికి సంబంధించి మీరు నిధులు కేటాయించకపోవడం ఈవేళ ఆ స్టేడియం ఏమవుతుందో మీరు చూడండి. అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున అణు విద్యుత్ కేంద్రం, మరొక వైపున థర్మల్ పవర్ ప్లాంట్, మరొక వైపున కార్గో ఎయిర్ ప్లాంట్ పెడతారు. ఈవేళ మొత్తం అంతా కూడా శ్రీకాకుళాన్ని మీరు విధ్వంసం చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం. అందుకోసం అక్రమం అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.